హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్కు సంబంధించిన మ్యాచెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. అయితే దీనిలో భాగంగా రాత్రి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనేది కంప్లీట్ అయింది. దీనిలో ఇండియా ఘోరంగా ఓడిపోవటం జరిగింది. అది కూడా 76 రన్ల తేడాతో ఓడిపోయింది. ఒకవేళ శివం దూబే కానీ లాస్ట్లో 1-2 షాట్స్ కొట్టకపోయినట్లయితే ఆ తేడా అనేది 80 రన్లు 90 రన్ల దాకా కూడా వెళ్ళుండేది. అలాంటి పరిస్థితి ఉండింది నిన్న. ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి అని మాట్లాడుకుంటే, నేను వరల్డ్ కప్కు సంబంధించి చేసిన వీడియోస్లో ఓల్డ్ వీడియోస్ని ఫాలో అయ్యి ఉంటే ప్రతి వీడియోలో కూడా చెప్పున్నాను, ఇండియా టీంలో బ్యాటింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది, పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పటి వరకు మ్యాచెస్ గెలుస్తున్నారు, కానీ ప్రతి మ్యాచ్ కూడా బౌలింగ్ టీం సపోర్టెడ్గా ఉండి మాత్రమే గెలిపిస్తుంది అని చెప్పాను. అది ఈరోజు బయటపడింది. ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ఆడితే ఇండియా టీము USA, నెదర్లాండ్, నమీబియా, పాకిస్తాను 4 మ్యాచెస్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ మాత్రమే చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కూడా అక్కడ కూడా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోతున్నా ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు పూనుకొని, ఒక మ్యాచ్లో ఈశాన్ కిషన్, ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, ఒక మ్యాచ్లో ఏమో శివం దూబే, ఇలా ఒక్కొక్కళ్ళు పూనుకొని కొట్టి ఒక స్కోర్ని చేజింగ్ స్కోర్గా పెడితే తర్వాత బౌలింగ్ టీం వచ్చి ఎంతో కొంత కట్టడి చేసి టీంని గెలిపించడం జరుగుతుంది. అంతేకాని బ్యాటింగ్ టీం అనేది ఎక్కడా కూడా పర్ఫార్మెన్స్ అనేదే లేదు. అయితే నిన్న ఏం జరిగిందంటే, సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తే బ్యాటింగ్ తీసుకోవటం జరిగింది. మేబీ వాళ్ళకి ఇది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు, వీళ్ళని సెకండ్ బ్యాటింగ్లో పెడదాము అనేసి. కానీ అది వాళ్ళు బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ 3 వికెట్లు పడిపోయినప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్ చాలా రాంగ్ అనిపించింది. టాస్ గెలవటమే కష్టమైతే గెలిచి ఫీల్డింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకున్నారు. 3 వికెట్స్ పడిపోయినాయి. ఇంకా 100 స్కోర్ కూడా చేస్తారా లేదా అనే ఒక ఆలోచన వచ్చింది. అలా 3 వికెట్లు పడిపోయిన తర్వాత మిల్లర్ ఆడిన ఆట ఉంది కదా, అతనికి మిల్లర్ ద కిల్లర్ అనే ఒక పేరు కూడా ఉంది. అతని కిల్లర్ స్టైల్లోనే నిజంగా నిన్న ఆడాడు. టీం కోసం, టీం కష్టాల్లో ఉన్నప్పుడు అలా అడ్డుగా నిలబడిపోయాడు, వికెట్ పడిపోకుండా. బ్రెవిస్ కూడా, అతని గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి. ఎంత మంచి నాక్ ఆడాడంటే బ్రెవిస్ 29 బాళ్లలో 45 రన్లు కొట్టాడు. బ్రెవిస్కి మిల్లర్కి మధ్యలో వచ్చిన పార్ట్నర్షిప్ అనేది టీంని ఇవాళ గెలవటానికి చాలా బాగా పనిచేసింది. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది స్టబ్స్ గురించి. స్టబ్స్ ఎంత బాగా ఆడాడంటే ఫస్ట్లో చాలా స్లోగా ఆడుతూ ఉన్నాడు. ఇంకా లాస్ట్లో వికెట్స్ అన్నీ పడిపోయినప్పుడు ఇంకా సింగిల్ తీసుకోవటానికి కూడా ముందుకెళ్ళాల, ఏదైనా తనే కొట్టి ప్రూవ్ చేసుకోవాలని లాస్ట్లో 2 సిక్స్లు కొట్టాడు. ఒక్క సింగిల్ తీసుకోకుండా డాట్ బాల్ పడ్డప్పుడు ఒక్క సింగిల్ అన్నా తీసుకోవచ్చు కదా. లాస్ట్లో ఆ సింగిలే ఏమన్నా ఇదైపోతుందేమో అనుకున్నాం, కానీ అతను డాట్ బాల్ వేసినందుకు 2 సిక్స్లు కొట్టి నిరూపించుకున్నాడు. ఇలా మిల్లరు, బ్రెవిసు, స్టబ్స్ వీళ్ళ ముగ్గురు కలిసి ఆడిన ఆట ఉంది కదా టీం కోసం, ఇంకా ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిన ఆట. వాళ్ళని చూసి నేర్చుకోవాలి నిజంగా మన ఇండియా బ్యాటింగ్ టీం అసలు. అలా సౌత్ ఆఫ్రికా వాళ్ళు 187 రన్లు కొట్టి ఫైనల్గా మనకి చేజింగ్ స్కోర్ని ఉంచారు. మన వాళ్ళు 188 రన్లు కొట్టి చేజ్ చేయాలి, లేదంటే ఓడిపోవాలి. ఇది అక్కడున్న సినారియో. అయితే ఇప్పుడు మన బ్యాటింగ్లో జరిగిన కొన్ని ఆణిముత్యాలు, కొన్ని ఘనకార్యాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. అది ఏంటంటే, వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు. వాషింగ్టన్ సుందర్ ఎవరి ప్లేస్లో తీసుకొచ్చారు? అక్షర్ పటేల్ ప్లేస్లో తీసుకొచ్చారు. ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అంటే చాలా టఫ్ మ్యాచ్. అందులో వాళ్ళేం చిన్న ప్లేయర్స్ కాదు, చాలా పెద్ద టీం. వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. అలాంటప్పుడు అక్షర్ పటేల్ ఎంత మంచిగా బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, అవసరమైతే ఫీల్డింగ్ చేస్తాడు అద్భుతంగా. అలాంటి మనిషిని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చి ఇంకా హార్ష్ కాల్ తీసుకున్నారని చెప్తున్నాడు కెప్టెన్. ఏం హార్ష్ కాల్ అండి? మీరు తీసుకున్న హార్ష్ కాల్ వల్ల మ్యాచ్ దారుణంగా ఓడిపోయింది. రేపు మ్యాచ్ కానీ గెలవకపోతే అన్ని బ్యాగులు సర్దుకొని ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. ఇంత పీక మీద కత్తి లాంటి పరిస్థితి తీసుకొచ్చారు. అసలు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్సీ ఇచ్చింది ఎందుకు? అతన్ని పక్కన కూర్చోబెట్టేదానికా? నిజంగా అతనికి హెల్త్ బాగోలేకపోతే పక్కన కూర్చోబెట్టాలి, కానీ ఇలా వాంటెడ్గా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి ఇలా టీంని ఇలా చేస్తారా? ఇది కెప్టెన్సీనా? ఇంకా పోతే మన ఓపెనర్స్ విషయానికే వస్తే, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతను ఎంతో కొంత కొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు. ఇంకా నిజం మాట్లాడుకుంటే కొన్ని మ్యాచెస్ అతను కొడితేనే గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా పోతే అభిషేక్ శర్మ విషయానికే వస్తే, అతను ఆడిన 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ మాత్రమే పర్ఫామ్ చేశాడు. 4 మ్యాచెస్లో 3 డక్అవుట్ అయ్యాడు. నిన్న చాలా కష్టపడి ఒక 15 రన్లు కొట్టాడు. అయితే ఇప్పటి వరకు మ్యాచెస్ అన్నీ గెలుస్తూ ఉన్నారు కాబట్టి అభిషేక్ శర్మకి కొంతమంది
పిఆర్ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను కాంట్రవర్సీ అయినా నిజమే మాట్లాడుతున్నా. అభిషేక్ శర్మకి పిఆర్గా వ్యవహరిస్తున్నారా లేక ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అతను 3 డక్అవుట్లు అయినా కూడా ఇంకా కూడా సెంచరీ చేస్తాడు, జేబులో నుంచి చిట్టి తీస్తాడు, ఐపీఎల్లో జేబులో నుంచి చిట్టి తీసి చూపించాడు, అట్లాంటి ప్లేయరు అని చెప్పి మాట్లాడుతున్నారే. మరి ఇప్పుడు మాట్లాడండి, వచ్చి జేబులో నుంచి చిట్టి తీస్తాడు, సెంచరీలు కొడతాడని అతనికి ఛాన్సెస్ ఇస్తూ వెళ్ళండి. ఇంకా తర్వాత మ్యాచ్ కూడా అలాగే ఓడిపోయి బ్యాగ్లన్నీ సర్దుకొని ఐపీఎల్ ప్రాక్టీస్ చేసుకుందరు వెళ్ళి. సరే, మీకు సంజు శాంసన్ని తీసుకోవటం ఇష్టం లేదు, అతన్ని పక్కన పెట్టేసేయండి. అట్లీస్ట్ యశస్వి జైస్వాల్ కానీ రుతురాజ్ గైక్వాడ్ కానీ ఇలాంటి ఎంతో మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి అసలు కూడా మాట్లాడరు. ఓపెనింగ్లో వాళ్ళకి ఎంతో మంచి రికార్డ్స్ ఉన్నాయి, కానీ అభిషేక్ శర్మకి మాత్రం ఎన్ని డక్అవుట్లైనా ఆఖరికి కప్పు మన చేయి జారిపోయినా మన ఇండియా ఓడిపోయినా పర్వాలేదు, పోతే పోయింది, మా అభిషేక్ శర్మ మాత్రం ఓపెనింగ్లోనే ఉండాలి, అతని ప్లేస్ మాత్రం ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇంత పిఆర్గా ఇంత ఫేవరెటిజంగా ఎందుకు చేస్తున్నారనేది వాళ్ళకే తెలియాలా. ఇంకా పోతే నెక్స్ట్ మనం మాట్లాడుకునేది తిలక్ వర్మ. 1 డౌన్లో తిలక్ వర్మ వస్తున్నాడు. ఒక్క ఆటన్నా కానీ తిలక్ వర్మ మంచిగా ఆడిన దాఖలానే లేదు వరల్డ్ కప్లో. మొన్న ఇంటర్వ్యూలో సూర్యకుమార్ని ఎవరో సంజు శాంసన్ని కనీసం తిలక్ వర్మ ప్లేస్లో తీసుకొస్తారా అంటే తిలక్ వర్మ ప్లేస్లోనా అభిషేక్ శర్మ ప్లేస్లోనే సర్కాజింగ్గా నవ్వుతూ మాట్లాడాడు. ఏది ఇప్పుడు వచ్చి మాట్లాడండి తిలక్ వర్మ ప్లేస్లోనా అన్నాడు. ఏం తిలక్ వర్మకి ఏమైనా కొమ్ములు వచ్చినాయా? ఆడకపోతే ఎవరినైనా తీసేయాల్సిందే, ఆ ప్లేస్లోకి ఆడే వాళ్ళని తీసుకురావాల్సిందే. ఇకపోతే అభిషేక్ శర్మ విషయానికే కానొస్తే అతను ఆడిన 4 మ్యాచెస్లో అతను కొట్టిన రన్లు 15 రన్లు మాత్రమే. కానీ సంజు శాంసన్ ఆడిన ఒక్క మ్యాచ్లోనే కేవలం ఒక్క మ్యాచ్లో 22 రన్లు కొట్టాడు, అది 8 బాళ్ళల్లో. దీన్ని బట్టి తెలుస్తుంది ఎవరిది టాలెంట్ కాదు అనేది అర్థమవుతుంది. అయినా కూడా వాళ్ళన్నీ అర్థం చేసుకోరు. వాళ్ళు ఎవరికి పిఆర్గా చేయాలో వాళ్ళనే ఉంచుతారు, వాళ్ళ గురించి గొప్ప కామెంటరీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోతే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నాకు ఆడాడు, యూఎస్ఏ మీద ఆడాడు, అది కానీ అదే కెప్టెన్సీ నాకు ఈ సౌత్ ఆఫ్రికా మీద ఎందుకు ఆడలేదు? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే సౌత్ ఆఫ్రికా మీద సంజు శాంసన్ 2 సార్లు సెంచరీ చేసున్నాడు. అతనికి చాలా బాగా తెలుసు ఆ టీంతో ఎలా ఆడాలి అనేది, కానీ అతన్ని మాత్రం పక్కన పెట్టేస్తారు. అతనిది మాత్రం ఫామ్ కాదు, టాలెంట్ కాదు. ఎందుకంటే వీళ్ళ చుట్టూ ఒక టీం అనేది పెట్టుకున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇలాంటి వాళ్ళు ఆడితే క్రెడిట్స్ వాళ్ళకే రావాలి, ఆడకపోయినా కూడా వాళ్లే ఉండాలి. ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు అనేది ఇండియా టీంలో తప్ప ఏ టీంలో జరగవు కూడా. మేబీ అసలు ఇలాంటి కోచ్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి తప్ప ఏ కోచ్ కూడా రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు ఎంత బాగుండిందో టీం అనేది. ఒక విరాట్ కోహ్లీ అయినా రోహిత్ శర్మ అయినా కానీ వాళ్ళు ఓడిపోయినా కూడా హుందాగా ఓడిపోయేవాళ్ళు, చివరి వరకు పోరాడి ఓడిపోయేవాళ్ళు. ఇలా ఫస్ట్లోని చేతులు ఎత్తేసి టీంని పూర్తిగా నాశనం చేసేవాళ్ళు కాదు. ఇంకా నిన్న ఇండియా బ్యాటింగ్లో ఎంతో కొంత కష్టపడి ఆడి కొంచెం చెప్పుకోవడానికి స్కోర్ అన్నా ఉంది అంటే అది శివం దూబేనే. అసలు ఇండియా టీం మొత్తం మీద నేను ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తున్నా, టాలెంట్ తోటి ఫామ్ తోటి కొడుతున్న ప్లేయర్ ఎవరనంటే శివం దూబే మాత్రమే. అతను ఒక్కడే మంచి టాలెంట్తో మంచి షాట్స్ కొడుతున్న ప్లేయర్. అతను నిన్న కూడా 42 రన్లు కొట్టాడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఓడిపోయినా కూడా అతను కొట్టిన స్కోర్ వల్ల ఎంతో కొంత రన్ రేట్ అనేది సేవ్ అయిందని చెప్పుకోవాలి. అంతకు మించి అంత కాన్ఫిడెంట్గా ఏ ప్లేయర్ కూడా కొట్టట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు న్యూజిలాండ్ సిరీస్తో సంజు శాంసన్ స్ట్రైక్ తీసుకెళ్లి అభిషేక్ శర్మకి ఇచ్చాడని, అభిషేక్ శర్మ సంజు శాంసన్ వల్లే అవుట్ అయిపోయాడు, ఇతను ఫామ్లో లేడని అతనికి ఇచ్చి అతన్ని కాజేశాడు సంజు అని చెప్పి అన్నారు. మరి నిన్న జరిగింది ఏంది? అభిషేక్ శర్మని 4వ డక్అవుట్ అవ్వకుండా ఆపటం కోసం అందరూ కలిసి స్ట్రైక్ తీసుకెళ్లి ఇషాన్ కిషన్కి ఇచ్చారు. అలా ఏర్పాటు చేశారు. ఇతను డక్అవుట్ అవ్వడం కోసం అతను డక్అవుట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. పోనీ అతను ఆడే మనిషి పాపం డక్అవుట్ అయ్యి వెళ్ళిపోతే అతని ప్లేస్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇతను ఏమన్నా కొట్టాడా? అభిషేక్ శర్మ 15 రన్లు, అది కూడా చాలా కష్టంగా కొట్టి అవుట్ అయిపోయాడు. మరి ఇప్పుడు ఎవరి వల్ల ఎవరు అవుట్ అయ్యారు ఇప్పుడు మాట్లాడరు. ఎందుకంటే అభిషేక్ శర్మ అంటే ఫేవరెటిజం కాబట్టి ఏం మాట్లాడరు ఎన్ని తప్పులున్నా. అదే సంజు శాంసన్ గురించి మాత్రం చిన్నది జరిగినా 20 ఓవర్ల మ్యాచ్ అయిపోయే లోపు అతని గురించి క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. ఒక కామెంటేటర్ ఉన్నాడు కౌశిక్, అతని పేరు, పని గట్టుకొని మరీ వచ్చి మన రీల్స్ చేస్తున్నాడు. ఏంటంటే సంజు శాంసన్ ఫ్యాన్స్ కూడా అభిషేక్ శర్మ కొట్టాలని కోరుకోవాలంట. ఎందుకు కొట్టాలి మరి? ఆ సంజు శాంసన్ ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ రోజు చెప్పలేదే అభిషేక్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా సంజు కొట్టాలని కోరుకోండి, వరల్డ్ కప్లో బాగా ఆడతాడని? ఎందుకు కోరుకోవాలి?
పని కట్టుకుని మరి స్ట్రైక్ రేట్లు అన్ని రన్లు కొట్టాడు, ఇన్ని రన్లు కొట్టాడు అని అన్ని తీసుకొచ్చి మరీ చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ స్ట్రైక్ రేట్లో అవన్నీ అభిషేక్ శర్మకి ఏమైనా పనిచేశాయా? అతను ఏమైనా టీంని గెలిపించగలిగాడా? క్రూషియల్ టైంలో జేబులో నుంచి చిట్టి తీశాడు, సెంచరీ కొట్టి అన్నాడు. సార్ ఆ రోజు చిట్టి తీశాడు, నో బాల్ అయితే అవుట్ అని ఇచ్చిన తర్వాత అది నో బాల్ అయ్యింది. ఒకవేళ కానీ అది నో బాల్ అవ్వకుండా ఉంటే అవుట్ అయి వెళ్ళిపోయేవాడు. మరి అభిషేక్ శర్మ తీసుకొచ్చిన చిట్టి ఏమైపోయేది? లాజిక్తో మాట్లాడండి. అతను ప్రతిరోజు చిట్టి జేబులో పెట్టుకొస్తున్నాడు. ఏ రోజు కొడితే ఆ రోజు తీద్దామని చెప్పి తీస్తున్నాడు. అంతేగాని ప్రత్యేకంగా ఆ రోజు తీసుకొచ్చినట్టు హైప్ ఇవ్వాలి కానీ ఇంత దారుణంగా లాజిక్లెస్ హైప్స్ ఇవ్వబాకండి. ఇలా మన ఇండియా టీంలో జరిగిన మిస్టేక్స్ వల్ల ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ నిన్న ఓడిపోవటం జరిగింది. ఇంకా డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చేసింది. రేపు వెస్టిండీస్తో కానీ జింబాబ్వేతో కానీ మ్యాచ్ గెలవకపోతే ఇంకా మనం పూర్తిగా కప్పు మీద ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చేశారు. కానీ ఈ బ్యాటింగ్ చేంజెస్ అనేది ఎంతవరకు చేస్తారనేది తెలియదు. కానీ నెక్స్ట్లో కానీ చేంజెస్ చేయకపోయినా, ఒకవేళ చేసినా కూడా ఏదో 1-2 చేసిన చేంజెస్ వల్ల అయితే ఏం మార్పు ఉండదు. చూద్దాం ఇంకా నెక్స్ట్ బౌలింగ్ టీమ్ ఎలా ఆడతారు ఏంది. నెక్స్ట్ కూడా ఇలాగే ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసి మనకి బౌలింగ్ ఇస్తే మాత్రం కష్టమే అయిపోతుంది. బ్యాటింగ్ అనేది ఎన్ని మార్పులు చేసుకొని ఎంత బాగా ఆడతారో అప్పుడు మాత్రమే టీం గెలుస్తుంది. ఇంకా ఫైనల్గా నేను చేసిన వీడియోలో 1% అన్న ఫ్యాక్ట్ ఉంది అని అనిపిస్తే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.